ఎందుకు చూసినా కూడా మీకు చెప్తాను, ప్రభాస్ గారు లుక్ ఏముంటదా అని వెయిట్ చేసి, ప్రభాస్ గారు ఏంటి గా ఇలాంటి మూవీస్ లో నేను బాగా అబ్జర్వ్ చేసేది యాక్షన్ సీన్స్ భయ. ఎందుకంటే మీరు బాహుబలి చూసుకుంటే బాహుబలిలో యాక్షన్ సీన్స్ ఒక పీక్స్ కి తీసుకెళ్లిపోయి వదులుతాయి అనమాట మనల్ని. ట్రేజర్ చూడగానే వావ్ అనిపించింది, లేకపోతే ఇదేం ట్రేజర్ రా బాబు చెత్తలాగా ఉంది అలాంటి ఫీలింగ్ లేని అవన్నీ మీకు ఇన్ డీటెయిల్ రివ్యూలు అయితే చెప్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ వ్యూ విత్ ఎస్టీ. ఈ రోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి, అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. కింద ఇక్కడ డిస్క్రిప్షన్లోను కామెంట్లోను లింక్ అయితే ఇస్తాను. ఇక టీజర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. టీజర్ రివ్యూ వచ్చేసేటప్పటికి ట్రేజర్ మనకి ఓపెన్ చేయగానే స్టార్టింగ్ ఓం శివయ్య అని చెప్పి మన మంచు విష్ణు గారి వాయిస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మంచి వైబ్ అయితే ఇస్తుంది ఆ వాయిస్ తో. షాట్ లో మనకి కానముఖ అనే ఒక విలన్ కి అతన్ని సైనాధీక్షుడో ఎవడో చెప్తూ ఉంటాడు అనమాట, నీ తమ్ముడిని వాయులింగాన్ని పెకిలించడానికి పంపించావు కదా, అక్కడికి వెళ్ళి మీ తమ్ముడితో సహా అందరినీ చంపేశాడని చెప్తాడు. అది చంపేసేది ఎవరో మనందరికీ ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కదా, కన్నప్ప గారే చంపేస్తారు. ఎందుకంటే ఆయన పెద్ద శివుడు భక్తుడు అనమాట. ఇలాంటి మూవీస్ లో నేను బాగా అబ్జర్వ్ చేసేది యాక్షన్ సీన్స్ భయ. ఎందుకంటే మీరు బాహుబలి చూసుకుంటే బాహుబలిలో యాక్షన్ సీన్స్ ఒక పీక్స్ కి తీసుకెళ్ళిపోయి వదులుతాయి అనమాట మనల్ని. అందుకే చాలా మంది మళ్ళీ సినిమా టికెట్ కొనుక్కునేదే చూసారు, అంత బాగుంటాయి అందులో యాక్షన్ సీక్వెన్స్. చూసుకున్నట్లయితే కరెక్ట్ గా 53 seconds కి ముందు వెనకాల అక్కడ ఏం జరుగుతుందంటే మన కన్నప్ప గారు బాణాలు ఇచ్చుకుని పొడుస్తూ ఉంటాడు. అది చూడడానికి ఎలా ఉంటది అంటే సినిమాటిక్ గా ఉండదు, చాలా బలవంతంగా పొడుస్తున్నట్టు. ఇప్పుడు ఆయన పొడవాలి అంటూ ఉండదు అనమాట, పొడిచేస్తాడు అంతే, ఈ అని పొడిచేస్తాడు 3 బాణాలు పెట్టి. అది చూడగానే నాకైతే ఫోన్ బాలేబాబు గారు తీసి పక్కన పడేస్తారు కదా, అలా పడేయాలనిపించింది ఆ సీన్ చూడగానే. అక్కడే మొత్తం పోయిందనమాట నాకు ట్రీజర్ లో. చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఫోన్ ఎత్తుక్కొని ఫోన్ తీసుకుని మిగతా ట్రీజర్ చూసాను అనమాట. ఆ ట్రీజర్ చూసేటప్పటికి నాకేమనిపించిందంటే, అది మిగతాది ఎందుకు చూసారో బొగడాగా నీకు నచ్చలేదని చెప్పావు కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు చూసానో కూడా మీకు చెప్తాను. ప్రభాస్ గారు లుక్ ఏముంటదా అని వెయిట్ చేశానండి, అది కూడా మైనస్ అయిపోయింది. నుంచి మనకు వదిలిన పోస్టర్ నుంచి చూసుకుంటే ప్రభాస్ గారు శివుడు అని చూపించారు. ఓకే, దట్స్ ఓకే. మధ్యలో మనకి అక్షయ్ కుమార్ గారు యాడ్ అయ్యారు. ఆయన ఆల్రెడీ ఓ మై గాడ్ లో శివుడి కింద నప్పాడు కాబట్టి అతను పెట్టుకున్నారు అనుకోవచ్చు. కానీ ప్రభాస్ గారు ఏంటి, ఇంకా అసలు నేను కన్నప్ప టీజర్ చూసిందే ప్రభాస్ గారి కోసం, ఆయన్నే రివీల్ చేయలేదు. జస్ట్ అలా కళ్ళు జస్ట్ ఒక ఎంత మిల్లీ సెకండ్స్ లో వెళ్ళిపోద్ది అనమాట అలా కళ్ళు చూపించడం. అది కూడా ఎలాగంటే శివుడి యొక్క దోతలా చూపించారు మనకి. గా నాకు ట్రేజర్ అయితే బిలో యావరేజ్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకొన్ని షార్ట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంతవరకు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మిగతా క్రాఫ్ట్స్ ఆఫ్ ద మూవీ చూసుకుంటే క్రాఫ్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి అబ్బా, అవన్నీ ఓకే అనిపించినాయి, అంటే యావరేజ్ అనిపించింది, బిలో యావరేజ్ అయితే అనిపించలే. మనం మేకప్ ఆర్టిస్టులను వాళ్ళని చూసుకుంటే మేకప్ వరకు అలాగే ఆర్ట్ వర్క్ వరకు మూవీ వరకు ఓకే, కానీ గ్రాఫిక్స్ దగ్గర కొన్ని షార్ట్లు క్లోజప్ షాట్ల దగ్గర గ్రాఫిక్స్ అయితే దెబ్బతినేసింది. అది మీరు గమనించారో లేదో కిందకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ మ్యూజిక్ అయితే ఓకే, అది కూడా యావరేజ్, మరీ హై ఇచ్చేటట్టయితే లేదు. మంచానికి ఇచ్చిన ఎలివేషన్ కూడా బాగానే ఉంది, మరీ తీసి పడేసేటట్టయితే లేదు. ఎలివేషన్ బాగుంది, మన మంచాన లుక్ కూడా బాగుంది, మరి ఆర్టిఫిషియల్గా అయితే లేదు. అదేనండి ఆర్ట్ వర్క్ మేకప్ వర్క్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నారు. ఎటు వచ్చి గ్రాఫిక్స్ మన విష్ణు అన్న యాక్టింగ్ దెబ్బతినేసింది అనమాట. బేసిక్గా నేను టీజర్ వాటికి రివ్యూస్ ఇచ్చి తర్వాత మనం రేటింగ్ ఇవ్వాలంటే ఒకటి అది మనకు నచ్చాలి, లేకపోతే బాగా చండాలంగా ఉండాలి. మనకి బాగా చండాలంగా అనిపించింది కాబట్టి దీనికి నేను ఇచ్చే చొక్క ఏంటంటే ఒక్క చొక్క ఎత్తున్నాను. ఈ టీజర్తో నాకు మూవీ పైన ఏ హైప్ అయితే పెరగలేదు. మరి ముందు హైప్ ఎలా పెంచుతారో చూడాలి. మీకు ఎలా అనిపించింది టీజర్? మీకు హైప్ పెరిగిందా? మూవీ చూడాలని ఇంటెన్స్ క్రియేట్ అయిందా లేదని కింద కామెంట్ చేయండి. ద వీడియో ఫర్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.